ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ స్మరణ మాత్రేణ సంతుష్టాయ దత్తాత్రేయాయ నమో నమ ఓం నమో భగవతే వేదా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ క్రీం మహాకాళికాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక, వాటి యొక్క ప్రభావం అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలయిక అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది. గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మలో చేసుకున్న కర్మశేషం, కర్మ ఇతిహాసాన్ని అనుసరించి, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది. కావున ప్రధానంగా పూర్వజన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అనేవి ఉంటాయి అన్నమాట. సంచిత ప్రారబ్ధ కర్మలు అనేది తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట. దాన్ని ఈ యొక్క కర్మశేషాన్ని నుంచి బయటపడడానికి, పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి, కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాలకి ఆరాధన చేయడం వల్ల, నవగ్రహాల యొక్క ఆధీనంలో అన్ని యొక్క జీవన విధానం అనేది ఉంటుంది, చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది. ప్రధానంగా ఈ రోజున మనమంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ 17వ తారీఖు కానీ 18వ తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ 17, 18 తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది. బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం. ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో విపరీత బలంగా ఉంటారన్నమాట. ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ 18 తర్వాత. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా బలంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు. బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు. పుత్రకారకుడిగా ఉంటారు, పుత్ర సంతాన కారకుడిగా మరియు వేద పట్టణానికి కారకుడిగా, సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది, సకల విద్యాది దేవతగా ఉండడం జరుగుతుంది. సకల వేద జ్ఞానము, మంత్రపట్టణము, మంత్రసిద్ధి, మంత్రయోగం కోసం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం జీవించడానికి, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటాయి, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. బుధాదిత్య యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాలి. ఈ గ్రహాలు 3 గ్రహాలు యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరియు కొంతమంది కంటే గారు బృహస్పతి యొక్క రంగా ఉంటే కనుక మంచి అధ్యాపక జీవనం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది విధానం అనేది ఉంటుంది. టీచర్గా కానీ లెక్చరర్గా కానీ ఉండడం, ప్రొఫెసర్గా ఉండడం, మంచి డాక్టరేట్ పొందడం కానీ, విద్యలో ఉన్నత స్థితి కలగడానికి కానీ, విద్యలో ఉత్తీర్ణత కలగడానికి కానీ, మంచి అవకాశాలు సిద్ధించడం కానీ, విదేశంలో స్థిరత్వం లభించడం కానీ ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి. కొన్ని గ్రహాల యొక్క కలిగి కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణకారకుడు, బృహస్పతి అంతా కూడా శీఘ్ర కళ్యాణకారకుడు. ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది గోచార రీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉన్నారా లేదా, శుక్రబలం యోగకరంగా ఉందా లేదా. ఒక జాతకుడికి అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు. బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారకుడు అవుతాడు. ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానానికి కారణం అవుతాడు. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార రీత్యా కూడా బృహస్పతి యోగకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకుడు, లక్ష్మీ కారకుడుగా అవుతాడు. ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోగకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాన్ని, అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా, ధనధాన్యాది సమృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది. విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది. విపరీత రాజయోగం ఇచ్చే విధంగా, అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా, కొన్ని గ్రహాలకైతే కనుక రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రయుక్తంగా మారుతున్నాడు. కావున గురుపుష్య యోగం అనేది సంభవిస్తుంది అక్టోబర్ 18 రోజున. ప్రధానంగా
అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క సెప్టెంబర్ ఈ నెలలో అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు అనేది జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా 17-24 తారీఖు దాకా బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది, ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా మారుతుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు, సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం. తులారాశి జాతకులకి గోచారరీత్యా బృహస్పతి యొక్క మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తాయి? అతిచారంలో అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం యోగకరవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి అంతా కూడా తులారాశి జాతకులకంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధన వ్యయం కారకుడు కూడా బృహస్పతి యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఇది ప్రధానంగా శుక్రుడికి, బృహస్పతికి, శనీశ్వరుడికి, రాహుకి, చంద్రగ్రహానికి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. తులారాశి జాతకులకి అఖండ లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించుకోవడం వల్ల మీరంతా కూడా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉన్నాయి. వ్యాపారంలో మార్పులు గడవడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి మంచి లాభాలు గణిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రధానంగా వ్యాపారస్తులు ఎవరైతే కనుక వ్యాపారంలో మంచి వ్యాపారం అంతా కూడా లాభాలు గణించడానికి ప్రయత్నం చేసుకునే వాళ్ళు జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య పండితులతో చూపించుకోవడం వల్ల మీకు అంతా కూడా శీఘ్రంగా ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, ఈ యొక్క ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయించుకోవడం వల్ల మంచి లాభాలు గణిస్తూ ఉంటారు. గోమాత సేవ విశేషంగా చేసుకోవాలి. శనగలు దానం చేసుకోవడం, గోమాతకంతా కూడా నానబెట్టిన శనగలు, ఈ యొక్క బొబ్బర్లు, నానబెట్టిన బొబ్బర్లు కానీ, ఉలవలు కానీ నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం కూడా సకల గ్రహదోష నివారణ గణడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గణపతి ఆరాధన విశేషంగా చేయాలి. ఈ యొక్క తులారాశి జాతకులంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పూలతో కానీ, ఈ యొక్క తులసి దళాలతో కానీ విశేషంగా చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గణపతి ఆరాధనలో ఉండ్రాళ్ళు కానీ, మోదకాలతో కానీ హోమాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్య జయం కలగడానికి బృహస్పతి అనుగ్రహం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుకుంటే కనుక మంచి లాభాలు గణిస్తారు. శ్రీమాత్రే నమః. గోచారరీత్యా బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వల్ల అంతా కూడా ప్రతినిత్యం కూడా బృహస్పతి ప్రీతికరంగా గురుకటాక్షం కోసం ప్రధానంగా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ చరిత్ర ఎవరైతే ప్రతినిత్యం కూడా చదువుతూ ఉంటారో, ప్రతినిత్యం కూడా పారాయణలాగా చేస్తూ ఉంటారో, ప్రవచనంలాగా చేస్తూ ఉండడం వల్ల అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల, ఈ యొక్క భాగవత లీలలంతా కూడా చదువుకోవడం వల్ల అధిక పుణ్యం లభించడానికి, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం లభించడానికి ఆస్కారం ఉంటుంది. భాగవత ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం, విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం, ప్రధానంగా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా శ్రీసూక్త విధానంగా జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అధిక లాభాలు, ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో అంతా కూడా శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు, నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక మీ జాతకంలో బృహస్పతి అంతా కూడా నీచస్థానంలో కానీ, దుస్థానంలో కానీ ప్రధానంగా పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ దుర్దోషం అంతా కూడా పోయి శీఘ్రంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి దయ వల్ల మీకంతా కూడా గురు కటాక్షం వల్ల అధిక లాభాలు గణిస్తూ ఉంటారు. జీవితంలో మార్పులు కలుగుతుంటాయి. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి అంతా కూడా గురు కటాక్షం వల్ల లభిస్తూ ఉంటుంది. కానీ ఉద్యోగంలో మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఉద్యోగంలో మార్పులు కలగడానికి ప్రయత్నం చేసుకుంటారో ప్రతినిత్యం కూడా బృహస్పతికి ప్రీతికరంగా ఆవునే దీపారాధన అంతా కూడా రావి చెట్టుకు దగ్గర కానీ, నవగ్రహాల్లో బృహస్పతి దగ్గర అయినా కానీ ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం ఉండడం, నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల ప్రతినిత్యం కూడా
భగవంతుడిని నామస్మరణ చేస్తూ ఉండడం, దత్తాత్రేయ నామస్మరణం చేయడం వల్ల గురుకటాక్షం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. అతిచారణుడు బృహస్పతి అంతా కూడా అత్యంత యోగకరంగా బలవంతంగా ఉంటారు. శీఘ్రంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి, అఖండమైన శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకంలో గనక బృహస్పతి నీచ స్థానంలో కానీ బలహీన స్థానంలో కానీ ఉంటే, పాపగ్రహంతో కనుక కలిసి ఉంటే కనుక ఆ యొక్క జాతకాన్నంతా కూడా జ్యోతిష పండితులతో మీ యొక్క జాతకాన్నంతా కూడా చూపించుకొని విశ్లేషణ చేయించుకొని పరిహారార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాధశ్యామల యజ్ఞాధికరతలు చేసుకోవడం, ప్రధానంగా శ్రీ సూక్త విధానంగా పురుసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, శ్రీకృష్ణ మూలమంత్రంతో జపాన్ని ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి మీకంతా కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం, రాజయోగం సిద్ధించడానికి విపరీత రాజయోగ కారకుడు బృహస్పతి అంతా కూడా అఖండమైన పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. దేవతలకంతా కూడా గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. కావున మీకంతా కూడా మంచి శుభాలు కలగడానికి ఈ పరిష్కారం ఆచరించండి. ధనయోగం సిద్ధిస్తుంది, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది, లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో వ్యాపారంలో మార్పులు కలిగి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.